Hi everyone, welcome to Sai Academy, an easy way to learn English. ఇక్కడ మనకి రెండు తెలుగు సెంటెన్సెస్ ఉన్నాయి. ఈ రెండు తెలుగు సెంటెన్సెస్ని ఒకసారి గమనిద్దాం. నేను ఆడతాను వర్సెస్ నేను ఆడతాను. మీకేమైనా డిఫరెన్స్ అర్థమైందా? అంటే మనకి తెలుగులో చూస్తే ఎలాంటి డిఫరెన్స్ లేదు, కానీ ఇవే తెలుగు వాక్యాన్ని మనం ఇంగ్లీష్లోకి వచ్చేసరికి రెండు రకాలుగా చెప్పొచ్చు. ఒకటి ఏంటంటే జనరల్ యాక్షన్, ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్ యాక్షన్. మరి ఏది జనరల్ యాక్షన్, ఏది ఫ్యూచర్ యాక్షన్ అనేది మనం ఎలా చెప్పొచ్చు, ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ కొన్ని కీవర్డ్స్ని యాడ్ చేసి మనం ఒకసారి ఈ రెండు సెంటెన్సెస్కి ఉన్నటువంటి డిఫరెన్స్ని మనం అర్థం చేసుకుందాం. ఇక్కడ నేను ఆడతాను అని ఒక 6 వాక్యాలు ఉన్నాయి. నేను రోజు ఆడతాను అంటే నేను ఆడటం అనే పని రోజు జరుగుతుంది అంటే ఎప్పుడూ జరుగుతుంది అని అర్థం. కాబట్టి ఇది ఒక జనరల్ యాక్షన్. నేను ప్రతి ఆదివారం ఆడతాను, ఇక్కడ ఆడటం అనే పని ప్రతి ఆదివారం జరుగుతుంది అంటే ఇది కూడా ఒక జనరల్ యాక్షన్. నేను అప్పుడప్పుడు ఆడతాను, ఇక్కడ ఆడటం అనే పని అప్పుడప్పుడు జరుగుతుంది అంటే ఇది కూడా ఎప్పుడూ జరుగుతుంది కాబట్టి ఇది కూడా ఒక జనరల్ యాక్షన్. కానీ మిగతా 3 సెంటెన్సెస్ని మనం గమనిస్తే నేను రేపు ఆడతాను, ఆడటం అనే పని రేపు జరుగుతుంది అంటే ఫ్యూచర్లో జరుగుతుంది కాబట్టి ఇది ఫ్యూచర్ యాక్షన్. నేను వచ్చే వారం ఆడతాను అంటే ఇక్కడ ఆడటం అనే పని వచ్చే వారం జరుగుతుంది అంటే ఫ్యూచర్లో జరుగుతుంది కాబట్టి ఇది ఫ్యూచర్ యాక్షన్. నేను 2 గంటల తర్వాత ఆడతాను, ఇక్కడ ఆడటం అనే పని 2 గంటల తర్వాత జరుగుతుంది అంటే ఫ్యూచర్లో జరుగుతుంది కాబట్టి ఇది ఒక ఫ్యూచర్ యాక్షన్. ఈ విధంగా మనం తెలుగులో ఒకే విధంగా ఉన్నా సరే ఇంగ్లీష్లో మనం 2 రకాలుగా చెప్పొచ్చు. ఒకటి జనరల్ యాక్షన్, 2 వచ్చేసి ఫ్యూచర్ యాక్షన్. జనరల్ యాక్షన్ అయితే ఎలా చెప్పాలి, ఫ్యూచర్ యాక్షన్ అయితే ఎలా చెప్పాలి అనేది మనం గమనిస్తే జనరల్ యాక్షన్స్ని ఎప్పుడు కూడా మనం ప్రజెంట్ సింపుల్ టెన్స్లోనే చెప్తాము. జనరల్ యాక్షన్స్ని ఎప్పుడు చెప్పినా సరే మనం ప్రజెంట్ సింపుల్ టెన్స్లోనే చెప్తాము. కానీ ఫ్యూచర్ యాక్షన్స్ని మనం చెప్పాల్సి వస్తే ఫ్యూచర్ సింపుల్ టెన్స్లో చెప్తాము. ఓకే, జనరల్ యాక్షన్స్ని ఎప్పుడు కూడా మనం ప్రజెంట్ సింపుల్ టెన్స్లో చెప్తాము, ఫ్యూచర్ యాక్షన్స్ని మనం ఎప్పుడు ఫ్యూచర్ సింపుల్ టెన్స్లోనే చెప్తాము. అయితే ఈ వీడియోలో మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి నేర్చుకుందాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క గ్రామర్ రూల్ని కనుక ఒకసారి మనం గమనిస్తే చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ అంటే ఫస్ట్ మనకి సబ్జెక్ట్ ఉండాలి, సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ మొదటి రూపం ఉండాలి, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ ఉండాలి. ఇది అనమాట మనకి గ్రామర్ రూల్. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు అంటే థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి వచ్చినప్పుడు వెర్బ్ మొదటి రూపానికి ఎస్ లేదా ఈఎస్లను యాడ్ చేయాల్సి ఉంటుంది. మనకి థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు గో అనే వెర్బ్ ఉంటే ఆ గో అనే వెర్బ్కి డస్ అనే హెల్పింగ్ వెర్బ్ యాడ్ అవ్వటం వల్ల అది గోస్గా చేంజ్ అవుతుంది. ఓకే, ఎప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మాత్రమే. మిగతా అన్ని సబ్జెక్ట్స్కి గోలాగానే ఉంటుంది. థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మాత్రమే ఈ గో అనే వెర్బ్కి డస్ అనే హెల్పింగ్ వెర్బ్ యాడ్ అయ్యి అది గోస్గా చేంజ్ అవుతుంది. కమ్ తీసుకుంటే కమ్స్ లాగా మారిపోతుంది. ఎప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మాత్రమే. ఎందుకు, ఈ కమ్ అనే పదానికి డస్ అనే హెల్పింగ్ వెర్బ్ యాడ్ అవటం వల్ల అది కమ్స్గా చేంజ్ అవుతుంది. ఈట్ తీసుకుంటే ఈట్స్గా, ప్లే తీసుకుంటే ప్లేస్గా, రన్ తీసుకుంటే రన్స్గా, లెర్న్ తీసుకుంటే లెర్న్స్గా, ఆస్క్ తీసుకుంటే ఆస్క్గా, ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటాయి. ఎందుకు, ఈ V1కి ఈ డస్ అనే హెల్పింగ్ వెర్బ్ యాడ్ అవ్వటం వల్ల అవి గోస్, కమ్స్, ఈట్స్, ప్లేస్, రన్స్, లెర్న్స్, ఆస్క్గా చేంజ్ అవుతాయి. మిగతా అన్ని సబ్జెక్ట్స్కి మనకి డూ అనే హెల్పింగ్ వెర్బ్ యాడ్ అవుతుంది. డూ అనే హెల్పింగ్ వెర్బ్ యాడ్ అయినప్పుడు మనకి ఆ వెర్బులో ఎలాంటి చేంజ్ అనేది ఉండదు. గో లాగానే ఉంటుంది, కమ్ లాగానే ఉంటుంది, ఈట్ లాగానే ఉంటుంది, ప్లే లాగానే ఉంటుంది. ఈ విధంగా ఎలాంటి మార్పులు ఉండవు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ అతడు ఆఫీస్కి వెళ్తాడు అంటున్నాం.
అతడు ఆఫీస్కి వెళ్తాడు. ఇక్కడ మనం ఫస్ట్ గమనించాల్సింది ఏముంటే అతడు ఏం చేస్తాడు, వెళ్తాడు. అతడు వెళ్తాడు, ఈ రెండింటిని మనం రాయాలి. అతడు అంటే హీ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్. ఓకే, వెళ్తాడు అంటే ఇక్కడ వెళ్ళటం అనే యాక్షన్ జరుగుతుంది. వెళ్ళటం అంటే గో, థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి గో కాస్త గోస్గా మనకి చేంజ్ అవుతుంది. కాబట్టి హీ గోస్, అతడు వెళ్తాడు ఎక్కడికి, ఆఫీస్కి, అంటే టు ది ఆఫీస్. హీ గోస్ టు ది ఆఫీస్, అతడు ఆఫీస్కి వెళ్తాడు. ఈ విధంగా అనమాట. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే పిల్లలు బడికి వెళ్తారు. పిల్లలు బడికి వెళ్తారు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది, పిల్లలు అనేది సబ్జెక్టు. వీళ్ళు కూడా ఏం చేస్తారు, వెళ్తారు. పిల్లలు వెళ్తారు. పిల్లలు అంటే చిల్డ్రన్, పిల్లలు అంటే చిల్డ్రన్. పిల్లలు ఏం చేస్తారు, వెళ్తారు. కాబట్టి చిల్డ్రన్ గో. ఇక్కడ గోస్ రాదు, ఎందుకంటే పిల్లలు అనేది థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ కాదు. కాబట్టి ఇక్కడ గో మాత్రమే వస్తుంది. ఓకే, చిల్డ్రన్ గో టు స్కూల్, పిల్లలు స్కూల్కి పెడతారు. ఎప్పుడైతే థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ వస్తుందో అప్పుడు గో కాస్త గోస్గా మారిపోతుంది. ఎందుకంటే ఈ గోకి డస్ అనే హెల్పింగ్ వర్బ్ యాడ్ అయ్యి ఇక్కడ గోస్గా మారిపోతుంది. మిగతా అన్ని సబ్జెక్ట్స్కి గో లాగానే ఉంటుంది. ఇది మెయిన్ రూల్ అనమాట ఇక్కడ. ఓకే, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే చూడండి. ఇక్కడ ఆమె వంట చేస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది, ఆమె. వంట చేస్తుంది, ఇది వెర్బ్. ఈ రెండింటిని కలిపి రాస్తే ఫస్ట్ ఇక్కడ వంట చేయడాన్ని మనం కుక్ అంటాం. ఆమె వంట చేస్తుంది. ఆమె అంటే థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్టు కాబట్టి కుక్ కాస్త కుక్స్గా చేంజ్ అవుతుంది. అంటే షీ కుక్స్ ఫుడ్, షీ కుక్స్ ఫుడ్. ఇక్కడ ఎస్ ఫామ్ వచ్చింది, ఎందుకంటే సబ్జెక్ట్ ఇక్కడ ఆమె. ఆమె అంటే షీ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి. ఓకే, ఇది రూల్ అనమాట. నెక్స్ట్, మేము ప్రతి ఆదివారం క్రికెట్ ఆడతాము. మేము క్రికెట్ ఆడతాము, కానీ ఎప్పుడు ఆడతామంటే ప్రతి ఆదివారం ఆడతాము. ఓకే, మేము ఆడతాము అంటే వి ప్లే క్రికెట్ ఎవ్రీ సండే. వి ప్లే, ఎందుకని ఇక్కడ ప్లేస్ రాలేదు అంటే ఇక్కడ మేము అంటే వి అంటే థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ కాదు. కాబట్టి ప్లే లాగానే ఉంటుంది. ఈ విధంగా అక్కడ మనకి సబ్జెక్ట్ ఏంది, ఆ సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులరా కాదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఓకే, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే చూడండి. వారు రోజు ఇక్కడికి వస్తారు అంటే దే కమ్ హియర్ డైలీ. దే కమ్ హియర్ డైలీ. దే కమ్స్ కాదు, దే కమ్మే, ఎందుకంటే దే అనేది థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ కాదు. నెక్స్ట్, లత ప్రతి శుక్రవారం గుడికి వెళ్తుంది. లత ప్రతి శుక్రవారం గుడికి వెళ్తుంది అంటే లత గోస్ టు టెంపుల్ ఎవ్రీ ఫ్రైడే. ఇక్కడ గో కాదు, గోస్ రావాలి, ఎందుకంటే లత అనే సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్టు కాబట్టి. ఓకే, నెక్స్ట్, ఆమె రోజు 9 గంటలకు టీవీ చూస్తుంది అంటే షీ వాచెస్ టీవీ ఎట్ 9 డైలీ. షీ వాచెస్ టీవీ ఎట్ 9 డైలీ. ఇక్కడ షీ వాచెస్ వచ్చింది, ఎందుకంటే షీ అనే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. ఓకే, నేను రోజు 30 నిమిషాలు వాకింగ్ చేస్తాను అంటే ఐ గో ఫర్ ఏ వాక్. ఇక్కడ గో ఫర్ ఏ వాక్ అంటే వాకింగ్ చేయటం అనమాట. ఓకే, ఐ గో ఫర్ ఏ వాక్, నేను వాకింగ్ చేస్తాను. ఎంతసేపు, 30 నిమిషాలు. కాబట్టి ఫర్ 30 minutes. ఎప్పుడు, రోజు అంటే డైలీ. ఐ గో ఫర్ ఏ వాక్ ఫర్ 30 minutes డైలీ. నేను రోజు 30 నిమిషాలు వాకింగ్ చేస్తాను. ఇప్పుడు మనం నెగిటివ్ సెంటెన్స్ని చూస్తే, ఓకే, ఏ వాక్యాన్నైనా నెగిటివ్గా మార్చాలంటే ఒక హెల్పింగ్ వెర్బ్ కావాలి. ఇక్కడ అంటే ప్రజెంట్ సింపుల్ టెన్స్లో మనకి డూ కామా డస్ అనే హెల్పింగ్ వెర్బులు మనకి నెగిటివ్గా మార్చడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. అంటే ఈ డూ కామా డస్లకు నాట్ను చేర్చడం వల్ల మనం ఏ వాక్యాన్నైనా సరే నెగిటివ్గా చేంజ్ చేయొచ్చు. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే చూడండి. అతడు ఆఫీస్కి వెళ్తాడు అంటే హీ గోస్ టు ది ఆఫీస్. అతడు ఆఫీస్కి వెళ్తాడు అంటే హీ గోస్ టు ద ఆఫీస్. అతడు ఆఫీస్కి వెళ్తాడు అనే వాక్యాన్ని నెగిటివ్ చేసేస్తే అతడు ఆఫీస్కి వెళ్ళడు. అతడు ఆఫీస్కి వెళ్ళడు. అయితే ఇక్కడ మనకి పై వాక్యంలో వెళ్తాడు అంటే హీ గోస్ అన్నాం. అంటే హీ గోస్లో ఏముంది, గో ప్లస్ డస్, ఈ రెండు కలిపి మనకి గోస్గా ఉంది. కాబట్టి ఇందులో డస్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంది. కాబట్టి ఆ డస్ అనే హెల్పింగ్ వెర్బ్ని బయటికి తీసుకొస్తే గో లాగానే ఉంటుంది. అప్పుడు మనం హీ డజంట్ గో టు ది ఆఫీస్. అతడు ఆఫీస్కి వెళ్ళడు. ఇక్కడ
డజంట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ గోస్లోనే డజ్ ఉంది. ఆ డజ్ని మనం సపరేట్ చేస్తే డజ్ ప్లస్ గో ఉంది. అక్కడ మనం డజ్ని నెగిటివ్ చేసాము. నెగిటివ్ చేయడం వల్ల ఈ డజంట్ గో అయిపోయింది. అతడు ఆఫీస్కి వెళ్ళడు. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, పిల్లలు బడికి వెళ్తారు అంటే చిల్డ్రన్ గో టు స్కూల్. పిల్లలు బడికి వెళ్తారు. దీనికి ఆపోజిట్ చూస్తే పిల్లలు బడికి వెళ్ళరు. ఇప్పుడు మనం ఏ వర్డ్ని నెగిటివ్గా చేంజ్ చేయాలంటే ఇక్కడ గోలో ఆల్రెడీ డూ ఉంటుంది కాబట్టి ఆ డూని బయటికి తీసుకొచ్చి ఆ డూని నెగిటివ్ చేస్తే సరిపోద్ది. అంటే చిల్డ్రన్ డోంట్ గో టు స్కూల్. పిల్లలు బడికి వెళ్ళరు. ఇక్కడ డూ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆల్రెడీ గోలోనే డూ ఉంటుంది, గోస్లో డజ్ ఉంటుంది అనేది మనకు ఒక క్లారిటీ ఉండాలి. దాన్ని బట్టే గోలో డూ ఉంటుంది కాబట్టి డూను నెగిటివ్ చేయాలి, గోస్లో డజ్ ఉంటుంది కాబట్టి డజ్ని నెగిటివ్ చేయాలి. ఓకే, ఇది అన్నమాట రూల్. ఇంకొన్ని వాక్యాలు చూస్తే చూడండి, ఆమె వంట చేస్తుంది అంటే షీ కుక్స్ ఫుడ్. ఆమె వంట చేస్తుంది. ఆమె వంట చేయదు అంటే ఇక్కడ కుక్స్లో డజ్ ఉంటుంది కాబట్టి ఆ డజ్ని నెగిటివ్ చేస్తే షీ డజంట్ కుక్ ఫుడ్. ఆమె వంట చేయదు. ఆమె వంట చేస్తుంది. షీ కుక్స్ ఫుడ్. ఆమె వంట చేయదు. షీ డజంట్ కుక్ ఫుడ్. ఓకే, మేము ప్రతి ఆదివారం క్రికెట్ ఆడతాము అంటే వీ ప్లే క్రికెట్ ఎవ్రీ సండే. వీ ప్లే క్రికెట్ ఎవ్రీ సండే. మేము ప్రతి ఆదివారం క్రికెట్ ఆడతాము. దీన్ని నెగిటివ్గా చెప్తే మేము ప్రతి ఆదివారం క్రికెట్ ఆడము కాబట్టి ఇక్కడ ప్లే ఉంది. ప్లేలో ఆల్రెడీ డూ ఉంటుంది కాబట్టి మనం ఆ డూని నెగిటివ్ చేస్తే వీ డోంట్ ప్లే క్రికెట్. మేము క్రికెట్ ఆడము. ఎవ్రీ సండే అంటే ప్రతి ఆదివారం. వీ డోంట్ ప్లే క్రికెట్ ఎవ్రీ సండే. ఓకే, చూడండి ఇక్కడ క్వశ్చన్స్ని ఎలా చెప్పాలి అనేది మనం గమనిస్తే క్వశ్చన్స్ చెప్పాలంటే మనం ఇక్కడ కూడా ఏ వాక్యాన్ని క్వశ్చన్గా మార్చాలన్నా మనకి కొన్ని హెల్పింగ్ వెర్బ్స్ అవసరం. ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో డూ లేదా డస్ అనే హెల్పింగ్ వెర్బులు హెల్ప్ అవుతాయి మనకి. అంటే ఒక సబ్జెక్ట్ కంటే ముందే ఆ హెల్పింగ్ వెర్బ్ను కనుక మనం పెడితే ఆ సెంటెన్స్ అనేది మనకి క్వశ్చన్గా మారిపోతుంది. ఎగ్జాంపుల్గా చూస్తే చూడండి, అతను ఆఫీస్కి వెళ్తాడు అంటే హీ గోస్ టు ది ఆఫీస్. అతను ఆఫీస్కి వెళ్తాడా అంటున్నాం మనం. అంటే ఇక్కడ మనం క్వశ్చన్ వేస్తున్నాం, వెళ్తాడా అంటున్నాం. అంటే ఈ పై సెంటెన్స్లో గోస్ ఉంది అంటే గోస్లో గో ప్లస్ డస్ ఉంది. అంటే ఈ డస్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే సబ్జెక్ట్ కంటే ముందు తీసుకురావాలి. అంటే ఆ డస్తోనే ఆ సెంటెన్స్ని స్టార్ట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, డస్ హీ గో టు ది ఆఫీస్. డస్ హీ గో టు ది ఆఫీస్. మళ్ళీ ఇక్కడ గోస్ ఉండదు ఎందుకంటే గోస్లోంచే డస్ సపరేట్ అయిపోయి ముందుకు వచ్చింది కాబట్టి ఇంకా గోనే మిగులుతుంది. మళ్ళీ గోస్ అని చెప్పొద్దు. ఓకే, డస్ హీ గో టు ది ఆఫీస్ అంటే అతడు ఆఫీస్కి వెళ్తాడా. అతడు ఆఫీస్కి వెళ్ళడు అంటే హీ డజంట్ గో టు ది ఆఫీస్. అతడు ఆఫీస్కి వెళ్ళడు. అతడు ఆఫీస్కి వెళ్ళడా అని నెగిటివ్లో క్వశ్చన్ అడిగితే ఇక్కడ డజంట్ ఏదైతే ఉందో దీన్ని మొత్తాన్ని సబ్జెక్ట్ కంటే ముందు తీసుకొస్తే అప్పుడు డజంట్ హీ గో టు ది ఆఫీస్. అతడు ఆఫీస్కి వెళ్ళడా. డజంట్ హీ గో టు ది ఆఫీస్. అతడు ఆఫీస్కి వెళ్ళడా. ఈ విధంగా అతడు ఆఫీస్కి వెళ్తాడు. హీ గోస్ టు ది ఆఫీస్. అతడు ఆఫీస్కి వెళ్తాడా. డస్ హీ గో టు ది ఆఫీస్. అతడు ఆఫీస్కి వెళ్ళడు. హీ డజంట్ గో టు ది ఆఫీస్. అతడు ఆఫీస్కి వెళ్ళడా. డజంట్ హీ గో టు ది ఆఫీస్. ఈ విధంగా అనమాట. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, పిల్లలు బడికి వెళ్తారు అంటే చిల్డ్రన్ గో టు స్కూల్. పిల్లలు బడికి వెళ్తారు. చిల్డ్రన్ గో టు స్కూల్. దీన్ని క్వశ్చన్గా మారుస్తే పిల్లలు బడికి వెళ్తారా. పిల్లలు బడికి వెళ్తారా అంటే డూ చిల్డ్రన్ గో టు స్కూల్. డూ చిల్డ్రన్ గో టు స్కూల్. ఇక్కడ డూ ఎలా వచ్చింది అంటే గోలోనే డూ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంది కాబట్టి ఆ హెల్పింగ్ వెర్బ్ని ముందుకు తీసుకొస్తే అది క్వశ్చన్గా మారిపోతుంది. కాబట్టి డూ చిల్డ్రన్ గో టు స్కూల్. పిల్లలు బడికి వెళ్తారా. పిల్లలు బడికి వెళ్ళరు అంటే చిల్డ్రన్ డోంట్ గో టు స్కూల్. పిల్లలు బడికి వెళ్ళరు. చిల్డ్రన్ డోంట్ గో టు స్కూల్. దీన్ని నెగిటివ్గా చేంజ్ చేస్తే పిల్లలు బడికి వెళ్ళరా. ఇక్కడ డోంట్ని ముందుకు తీసుకొస్తే డోంట్ చిల్డ్రన్ గో టు స్కూల్. డోంట్ చిల్డ్రన్ గో టు స్కూల్. పిల్లలు బడికి వెళ్ళరా. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే ఆమె వంట చేస్తుంది అంటే షీ కుక్స్ ఫుడ్. ఆమె వంట చేస్తుంది. దీన్ని క్వశ్చన్గా చేంజ్ చేస్తే ఆమె వంట చేస్తుందా అంటే ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ని ముందుకు తీసుకురావాలి. కుక్స్లో డజ్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంది కాబట్టి ఆ డజ్ని ముందుకు తీసుకొస్తే డస్ షీ కుక్ ఫుడ్. డస్ షీ కుక్ ఫుడ్. ఆమె వంట చేస్తుందా. ఆమె వంట చేయదు అంటే షీ డజంట్ కుక్ ఫుడ్. ఆమె వంట చేయదు. ఆమె వంట చెయ్యదా అనే క్వశ్చన్ వేస్తే
పై సెంటెన్స్లో డజంట్ అనే హెల్పింగ్ వెర్బ్ను కనుక ముందుకు తీసుకొస్తే డజంట్ షీ కుక్ ఫుడ్, ఆమె వంట చేయదా. క్వశ్చన్స్ అడిగినప్పుడు అది పాజిటివ్ క్వశ్చన్ అయినా సరే నెగిటివ్ క్వశ్చన్ అయినా సరే ఆ హెల్పింగ్ వెర్బ్ని సబ్జెక్ట్ కంటే ముందుకు తీసుకొస్తే అది క్వశ్చన్గా మారిపోతుంది అనమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ మరియు లైక్సే మాకు మరిన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.